సరే, మనం ఈరోజు ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. బైబిల్లో ఒకదానికొకటి పొంతనలేని విషయాలు ఉన్నాయని, అంటే వైరుధ్యాలున్నాయని చాలా తరచుగా వింటుంటాం. అసలందులో నిజమెంత? ఈరోజు మనం ఈ అంశాన్ని లూకా సువార్తలోని ఒక అధ్యాయాన్ని ఉదాహరణగా తీసుకుని లోతుగా పరిశీలిద్దాం. అసలు ప్రశ్నేంటంటే, చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన పుస్తకాల్లో ఒకటైన బైబిల్లో నిజంగానే ఒకదానికొకటి పొంతనలేని విషయాలు ఉన్నాయా? ఇది నిజంగా వైరుధ్యాలతో నిండిన పుస్తకమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికే ఈ ప్రయత్నం. ఈ ప్రశ్నకే మనం ఈరోజు సమాధానం వెతకబోతున్నాం. దీనికోసం ఒక పరిశోధనలాగా లూకా సువార్తలోని 6వ అధ్యాయాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుని అసలు వాస్తవమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇదే అసలు పాయింట్. సందర్భం లేకుండా ఒక్క వాక్యాన్ని తీసుకుంటే దాని అర్థం ఎంతలా మారిపోతుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. దేవుడు లేడు అని బైబిల్లో ఉంది అనడం నిజమే, కాని ఆ మాట ఎవరన్నారనేది కూడా చూడాలి కదా. పూర్తి వాక్యం చదివితే ఆ మాటలు ఒక బుద్ధిహీనుడిలి అని, అది గ్రంథకర్త అభిప్రాయం కాదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో సందర్భమనేది ఎంత కీలకమో ఇక్కడే తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు అస్సలు కథలోకి వెళ్దాం. లూకా 6వ అధ్యాయంలోకి. ఇక్కడ యేసు ఆనాటి మతపరమైన నియమాలను, కట్టుబాట్లను సవాలు చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. అసలక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకే రోజు 2 సంఘటనలు జరుగుతాయి. మొదటిది, యేసు శిష్యులు ఆకలితో ఉన్నప్పుడు విశ్రాంతి దినాన పంటచేలల్లో వెన్నులు కోసుకుని తింటారు. రెండోది, అదే రోజు యేసు వాడిపోయిన చేయున్న ఒక వ్యక్తిని స్వస్థపరుస్తారు. ఈ 2 సందర్భాల్లోనూ మత నాయకులదు ఒకటే ఆరోపణ: యేసు విశ్రాంతి దినం నియమాల్ని పక్కన పెట్టారని. అయితే యేసు వాదనేంటంటే, నియమాల కంటే మనిషి అవసరం, కరుణ చాలా ముఖ్యమని. విశ్రాంతి దినం గురించిన ఈ చిన్న చిన్న గొడవలన్నీ చిలికి చిలికి గాలివానలా మారి ఒక చాలా పెద్ద ఘట్టానికి దారితీశాయి. అదే మైదాన ప్రాంత ప్రసంగం. ఇక్కడే మనం పరిశీలిస్తున్న అసలైన వైరుధ్యాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. సరే, ఇక్కడే మన విశ్లేషణలో అసలైన చిక్కుముడి ఉంది. యేసు చేసిన ఈ ప్రసంగంలోని దీవెనల గురించి మత్తయి సువార్తలో ఒకలా, లూకా సువార్తలో మరోలా ఉంటుంది. అవేంటో చూద్దాం. ఈ తేడాను కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా ముఖ్యం. మత్తయేమో ఆత్మ విషయమై దీనులు అంటున్నారు, అంటే అది ఒక మానసిక, ఆధ్యాత్మిక స్థితి. కాని లూకా ఏమంటున్నారు? సూటిగా పేదలు అంటున్నారు. అంటే ఇది డైరెక్ట్గా వాళ్ల సామాజిక, ఆర్థిక పరిస్థితికి సంబంధించింది. ఇది చిన్న తేడా కాదు, చాలా పెద్దది. లూకా చెప్పిన ఈ దీవెనలు, శాపాలు పక్కపక్కన పెట్టి చూస్తే అప్పటి సమాజంలో ఉన్న అధికార వ్యవస్థను మొత్తం తల క్రిందురు చేసినట్టుంటుంది. పేదలు, ఆకలితో ఉన్నవాళ్లు ధన్యులట, ధనవంతులు, కడుపు నిండిన వాళ్లకి శ్రమలట. ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన సందేశం కదా. మరి ఈ తేడాలను చూసి, అయ్యో, ఇవి పొరపాట్లా, ఎవరో తప్పు రాశారా అని అనుకోవాలా? లేక ఈ గ్రంథాన్ని చదవడానికి, అర్థం చేసుకోవడానికి మనకేమైనా ఒక మంచి పద్ధతి కావాలా? బహుశా రెండోదే కరెక్టేమో. మనం సమస్య నుంచి పరిష్కారం వైపు వెళ్దాం. అవును, పరిష్కారం ఉంది. ప్రాచీన గ్రంథాలని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనకు కొన్ని సూత్రాలు, కొన్ని పనిముట్లు కావాలి. వాటిని ఉపయోగించి ఈ వైరుధ్యాలు అనిపించే వాటిని ఎలా పరిష్కరించవచ్చో ఇప్పుడు చూద్దాం. అందులో ముఖ్యంగా 3 కీలకమైన సూత్రాలున్నాయి. మొదటిది, మనం చదివేది ఏ రకమైన రచనో గుర్తించడం. రెండవది, దాని చారిత్రక సందర్భాన్ని, రచయిత ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడం. ఇక మూడవది, బైబిల్ మొత్తం మీద దేవుని గురించిన సత్యం ఎలా క్రమంగా బయటపడిందో గమనించడం. ఇది చాలా సింపుల్ పాయింట్, కానీ చాలా పవర్ఫుల్. బైబిల్ అంటే ఒకే పుస్తకం కాదు, అది 66 పుస్తకాల ఒక లైబ్రరీ. ఇప్పుడు మనం లైబ్రరీకి వెళ్ళి ఒక కవిత్వాన్ని, ఒక సైన్స్ పుస్తకాన్ని ఒకేలా చదువుతామా? చదవం కదా. ఇక్కడ అంతే. ప్రతి సాహిత్య శైలికి కొన్ని నియమాలుంటాయి. ఒక కవితని చరిత్రలా చదివితే గందరగోళం తప్పదు. ఉదాహరణకి సువార్తలు తీసుకోండి. అవి ఆధునిక బయోగ్రఫీలా ఉండవు. అవి గ్రీకో రోమన్ పద్ధతిలో రాసిన జీవిత చరిత్రలు. అంటే ఏంటి? చారిత్రక సంఘటనలను వాడుకుంటూ ఒక నిర్దిష్టమైన వేదాంత సందేశాన్ని ఇవ్వడమే వాటి ముఖ్య ఉద్దేశం. అవి కేవలం వాస్తవాలను చెప్పడమే కాదు, వాటి వెనుకున్న అర్థాన్ని కూడా చెబుతాయి. ఇక రెండో పనిముట్టు సందర్భం. అసలు రచయిత ఎందుకు రాస్తున్నాడు? ఎవరికోసం రాస్తున్నాడు?
ఈ ప్రశ్నలు వేసుకుంటే చాలా విషయాలు క్లియర్ అయిపోతాయి. లూకా విషయంలో చూస్తే ఆయనకు పేదల పట్ల, సమాజంలో అణగారిన వర్గాల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది. అందుకే ఆయన రాసిన సువార్తలో సామాజిక న్యాయం అనే అంశం అంత బలంగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర టూల్స్ ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించి మత్తయి, లూకాల మధ్య ఉన్న ఈ తేడాను ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ లూకా మత్తయికి వ్యతిరేకంగా రాయడం లేదు. వాళ్ళిద్దరూ ఒకే నాణయానికి రెండు వైపులని చూపిస్తున్నారు. మత్తయేమో దేవుని రాజ్యం యొక్క ఆధ్యాత్మిక కోణాన్ని, అంటే మనస్సులో రావాల్సిన మార్పును హైలైట్ చేస్తే, లూకా ఏమో అదే రాజ్యం యొక్క సామాజిక ఆర్థిక ప్రభావాన్ని, అంటే సమాజంలో రావాల్సిన మార్పును మన కళ్ల ముందుంచుతాడు. ఈ రెండూ కలిస్తేనే మనకు పూర్తి చిత్రం కనిపిస్తుంది. రెండూ నిజమే. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. బైబిల్ అనేది ఒక పుస్తకం కాదు, అదొక లైబ్రరీ. మనం చదివేదాన్ని బట్టి చదివే పద్ధతి మారాలి. రచయిత ఉద్దేశ్యం, సందర్భం చాలా ముఖ్యం. పైన చూస్తే వైరుధ్యాల్లా కనిపించేవి, లోతుగా చూస్తే ఒకే సత్యం యొక్క రెండు వేర్వేరు కోణాలనే అర్థమవుతుంది. చివరిగా లూకా చెప్పిన ఈ శక్తివంతమైన మాటల్ని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ ఒక్క వాక్యం లూకా సువార్త యొక్క హృదయాన్ని మనకు చూపిస్తుంది. దేవుని దృష్టిలో అణగారిన వారికి, పేదవారికి ఒక ప్రత్యేక స్థానముంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న. మన జీవితంలో నిజమైన ఓదార్పును, భద్రతను ఎక్కడ వెతుకుతున్నాం? వస్తువులలోనా, సంబంధాలలోనా, లేక మనకున్న హోదాలోనా? యేసు చెప్పినట్లు బహుశా మనకు నిజమైన ఓదార్పు మనమస్సలు ఊహించని చోట, అంటే ఇతరులకు సేవ చేయడంలో, త్యాగం చేయడంలో దొరుకుతుందేమో. దీని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం.